థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు పుల్లారావు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రాహుల్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక పార్టీల వెర్షన్స్ వింటున్నారు మీరు, అండ్ వారు చెప్తున్న వాటిలో కూడా చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని కూడా కాదనలేము, కరెక్టే. బట్ యాక్చువల్గా అసలు నిరుద్యోగ యువతకి ఏం జరుగుతోంది? మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ గురించి. వాళ్ళ పరిస్థితి ఏమిటి అసలు? వాళ్ళ గురించి వీళ్ళందరూ ఏమైనా ఆలోచిస్తున్నారా? అసలు ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? సో యాక్చువల్గా మనం కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎకనామికల్ స్టాటిస్టిక్స్ పీరియడ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ సర్వేయర్ చూసుకుంటే 2025లో 5% ఉందండి. సో ఇట్స్ ఫార్ బిహైండ్ ఫ్రమ్ గోవా అండ్ పంజాబ్ ఆల్సో. సో ఆల్సో అజీం ప్రేమ్జీ గారిది ద యాక్యురేట్ సర్వే చూసుకుంటే 22% మెయిల్ 52% ఫీమేల్స్కి స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. Yes, as per the reports. నా వ్యక్తిగత విశ్లేషణ కాదు. సో that says that unemployment విషయంలో గవర్నమెంట్ సిగ్నిఫికెంట్లీ ఫెయిల్యూర్. మనం నేషనల్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ని రీచ్ కూడా కాలేకపోతున్నాం. దీనికి వివిధ కారణాలు. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ సఫిషియంట్ బడ్జెట్. 26-27 బడ్జెట్ చూసుకోండి, 6,000 crores ఫర్ వేరియస్ స్కిల్ ట్రైనింగ్స్ కానీ, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ కానీ, అడ్వాన్స్ ట్రైనింగ్స్ కానీ ఏదైనా తీసుకోండి. బట్ స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ దేర్ రైట్స్. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? ఎక్కడ మనం క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాము. మరి మనం ఒక ఎడ్యుకేషనిస్టుల నుంచి, మేధావుల నుంచి, ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషనిస్ట్ నుంచి, నిరుద్యోగం సంబంధించిన నాయకులతోని ఒక ఓవరాల్ మీటింగ్ పెట్టి మనకి ఇంత బడ్జెట్ ఉంది, అసలు మీ ఎజెండా ఏంటి, మనం ఉన్న బడ్జెట్లో దాన్ని ఎట్లా సర్ప్లస్ చేద్దాము, దాన్ని బట్టి మనం ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని అది బడ్జెట్లో ఏమన్నా మనము కాన్స్టిట్యూషన్స్లోనే అమెండ్మెంట్ చేయగలిగినప్పుడు బడ్జెట్లో అమెండ్మెంట్ చేసి నిరుద్యోగులకు ఏం కావాలో అది మనం సాల్వ్ చేయలేమా అండి? అప్పుడు వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు కావచ్చు. ఎందుకు చేయట్లేదు ఇలాంటివి? ఎందుకు చేయట్లేదు అంటే నెగ్లిజెన్సీ. అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్లియర్ కట్ నెగ్లిజెన్సీ కనిపిస్తుంది అండి. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది దేశ వెన్నుముక్క యువతరం అయినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ వివిధ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద సిటీస్ కానీ, వివిధ ఎన్రిచ్మెంట్లు కానీ, ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాట్ ఎవర్ ద కమర్షియల్ థింగ్స్ మీద ఉన్నది. నిరుద్యోగం మీద ఎంత ఉంది? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ యూ షోయింగ్ ఆన్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ టుడే? దే ఆర్ సఫరింగ్. మనకి క్యాపిటల్ ఈకో సిస్టమ్ లేదా, ఇన్స్టిట్యూషనల్ మొమెంటం లేదా, ఇన్ని పెట్టుకొని కూడా స్టిల్ ద ప్రొటెస్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్. దిస్ హ్యాస్ టు బి కండెమ్డ్. ఎందుకంటే ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ మాకు అవసరం లేదు. మీ పార్టీలు మీరు కొట్లాడుకోండి, మాకు కావాల్సింది పరిష్కారము, మాకు కావాల్సింది మా భవిష్యత్తుకి ఒక హామీ, మాకు కావాల్సింది ఒక సెక్యూర్డ్ ఇండియన్ డెమోక్రటిక్ కంట్రీలో రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్. మేము బతకాలి, మాకు బతుకుతారు మీరు చూపించాలి. దానికి మీరు ఉన్న బడ్జెట్లోనే స్కిల్ డెవలప్మెంట్స్ ఎందుకు పెట్టకూడదు? అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మల్టిపుల్ స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి వేరియస్ సెక్టార్స్ లో మీరు ఎందుకు ఎంప్లాయ్మెంట్ సృష్టించలేకపోతున్నారు? మరి డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనకు సమయం కూడా ఎంతో లేదు. థ్యాంక్ యూ అండి మీ వెర్షన్ వినిపించినందుకు. థ్యాంక్ యూ సార్. మొత్తం శుభప్రద్ పటేల్ గారికి, వెంకట